నమస్కారం. నేను ఒక 15 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే నేను బాపులపాడు మండలం, గన్నవరం మండలం, రూరల్ మండలంలో రైతులు వానలు లేక పంటలు వేసుకొని నారుమళ్ళు వేసుకొని ఉంటే ప్రభుత్వం ఆ మోటార్లని కరెంట్ని ఆ మోటార్లని తీసేయటం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఈ రకంగా రైతులు నారుమళ్ళు వేసుకొని పంటలు వేసుకొని ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా కరెంటు కట్ చేసేసి మోటార్లను తీసుకెళ్ళిపోయారు సార్, మీరు ఆ రైతుల్ని కాపాడాలని చెప్పి నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. దాని మీద ఆయన వెంటనే స్పందించి సాక్షి ఛానల్ని పంపించడం జరిగింది. దాన్ని ఈ 3 మండలాల్లో, ఈ గన్నవరం మండలం, రూరల్ మండలం, బాపులపాడు మండలంలో రైతులు అసలు ఎట్లాంటి బాధలు పడుతున్నారో, ఆ పొలాలు ఎట్లా ఎండిపోయినాయో, నారుమళ్ళు అవన్నీ లైవ్ సాక్షి ఛానల్ వచ్చి రైతుల దగ్గర రైతుల కష్ట నష్టాలు తెలుసుకొని ఆ పొలాలు కూడా చూసి వరుసగా ఈ 15 రోజుల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన దగ్గర నుంచి ఈ 15 రోజుల నుంచి వరుస కథనాలు సాక్షి ఛానల్, సాక్షి మీడియా రోజు రాయటం, ఛానళ్ళలో ఈ చెప్పటం, ప్రచురించడం జరిగింది. దాని మీద వెంటనే ఈరోజు మన ఈ ప్రభుత్వం దిగొచ్చి రైతులకి కరెంట్ లైన్లు ఇచ్చేసి మోటార్లు పెట్టుకోమని ఆర్డర్ ఇచ్చి ఇవ్వటం జరిగింది. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి సాక్షి ఛానల్ని, సాక్షి మీడియాని వెళ్ళి అక్కడ రైతుల కష్టాలు చూసి వెంటనే ప్రచురించమని పంపించటం మూలాన ఆయన ఈ రోజున ప్రభుత్వం దిగొచ్చి ఆ మోటార్లో కరెంటు కలెక్షన్ ఇచ్చి మోటార్లు ఇవ్వటం వలన రైతులు ఆనందంగా మరి ఆ పొలాలు తడుపుకొని మరి సాగు చేసుకుంటాం జరుగుతుంది నిన్నటి నుంచి. మరి మా మాజీ ముఖ్యమంత్రి, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అలాగే సాక్షి ఛానల్కి, సాక్షి మీడియాకి ఈరోజు కథనాలు రాసి ఈ రైతుల తరపున వీళ్ళకి నేను రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను కృతజ్ఞతలు రైతుల తరపున నేను చెప్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన వెంటనే ఈ సాక్షి ఛానల్ని, సాక్షి మీడియాని పంపించి వరుస కథనాలు ఈ 15 రోజుల మట్టి చేయబట్టి ఈ ప్రభుత్వం దిగొచ్చి ఈ రైతులకి ఆదుకుంటం జరిగిందని చెప్పి నేను ఈ రైతులకి, ఈ 3 మండలాల రైతులకు కూడా నేను చెప్పటం జరుగుతుంది. మరి ఈ రకంగా ఈ 10 ఏళ్ళ నుంచి ఎప్పుడూ జరగలేదు, ఈ సంవత్సరమే జరిగింది. దాని మీద ఈ సాక్షి ఛానల్, సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే స్పందించబట్టి రైతులకు మేలు జరిగింది అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2 చేతులు జోడించి నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్కారం.